హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్క్రీన్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. రీసెంట్గా ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి మరొకసారి నోటీస్ అనేది అందించబోతున్నారు. ఈ నోటీస్ ఏ విధంగా ఉంటుంది, నోటీస్ అందిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు మరొకసారి నోటీసులు అనేవి అందించబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ నెలలో పింఛన్లు రకము, అదేవిధంగా పింఛన్ల మార్పు, పింఛన్ల రద్దుకు సంబంధించి రీసెంట్గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్పీల్ అనేది చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి ప్రభుత్వం మరొకసారి రీఅసెస్మెంట్ కొరకు నోటీసులు అనేవి అందించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ యొక్క నోటీసులు అనేవి నేరుగా గ్రామ వార్డ్ సచివాలయంకు పంపించడం జరుగుతుందని అయితే మనకి వచ్చిన సమాచారం అండి. అసలు ఈ రీఅసెస్మెంట్ నోటీస్ అంటే ఏంటి అనేటువంటి డౌట్ అయితే చాలా మందిలో ఉంటుందండి. సో నేనైతే మీకు తెలియజేస్తాను, ఒకసారి పూర్తిగా చూడండి. పింఛన్ లబ్ధిదారులకు రీఅసెస్మెంట్ నోటీస్ అనేది అందినట్లయితే ఆ నోటీసులో తెలపబడిన తేదీన అదేవిధంగా కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఆ నోటీస్లో ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏ తేదీన ఏ హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేటువంటి సమాచారం అయితే మీకు అందించిన రీఅసెస్మెంట్ నోటీసులు అయితే ఉంటుందండి. దీనినే రీఅసెస్మెంట్ నోటీస్ అనేది అనడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రీఅసెస్మెంట్ నోటీస్ అనేది మీకు అందినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే మీకు రీఅసెస్మెంట్ నోటీసు అందిన తర్వాత మీకు కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. మీ యొక్క వైకల్యానికి సంబంధించి మీరు వైద్య పరీక్షలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ డాక్టర్లు అయితే ఉంటారండి. ఆ డాక్టర్లు మీకు చెకప్లు అనేది చేయడం జరుగుతుంది. చెకప్లు చేసిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మీకు ఒక 15 రోజులు వ్యవధిలో మీ సచివాలయంకు మీ సదరం సర్టిఫికేట్ అప్డేట్ అయ్యి రావడం జరుగుతుంది. అంటే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుందండి. ఆ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది నేరుగా మీ గ్రామ వార్డ్ సచివాలయంకి అయితే పంపించడం జరుగుతుంది ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇప్పుడు మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది. సో ఆ తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో ముందుగా చూసుకున్నట్లయితే కొత్త సదరం సర్టిఫికేట్ గ్రామ వార్డ్ సచివాలయంకి వస్తుంది. ఆ సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ ఆధారంగా మీ పింఛన్లు రకము మరియు పింఛన్ రద్దు అనేది జరుగుతుంది. సో మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అయిన తర్వాత మీకు పింఛన్లు పంపిణీ చేయాలా, రద్దు చేయాలా, లేదా పింఛన్ అమౌంట్ తగ్గించాలా అనేటువంటి సమాచారం అయితే ఉంటుందండి. ఆ యొక్క పర్సంటేజ్ని బేస్ చేసుకొని మీకు పింఛన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామందికి మాకు 85% కంటే ఎక్కువ వైకల్యం ఉంది, ఇప్పుడు మాకు 15,000 రూపాయలు పింఛన్లు ఇస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది కనుక వచ్చినట్లయితే ఆ సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు పింఛన్ రకము మార్పు చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీకు 15,000 రూపాయలు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మార్పు కానీ లేదా రద్దు కానీ లేదా యథావిధిగా పంపిణీ కానీ సో అనేటువంటి సమాచారం అయితే అక్కడ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది మీకు పింఛన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత మీకు ఒకవేళ పింఛన్ రద్దు అయినట్లయితే మీరు మరలా అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. అప్పీల్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీ యొక్క పింఛన్లకు సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఎంపీడీఓ ఆఫీస్లో కనుక సబ్మిట్ చేసినట్లయితే మీకు పింఛన్ అప్పీల్ ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్పీల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఈ విధంగా అయితేనే ఉంటుందండి. మీకు అప్పీల్ చేసుకున్న అనంతరం మీకు రీఅసెస్మెంట్కి నోటీస్ రావడం జరుగుతుంది. ఆ నోటీస్ వచ్చిన అనంతరం కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలను చేసుకున్న తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఆ సదరం సర్టిఫికేట్లో మీకు పింఛన్ రకం మార్పు చేయాలా, రద్దు చేయాలా, లేదా యథావిధిగా పంపిణీ చేయాలా అనేటువంటి సమాచారం అయితే ఉంటుంది. సో ఈ విధంగా అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారండి,
సో ఏంటంటే వికలాంగులు మెడికల్ పింఛన్లకి సంబంధించి మాకు ఇంతవరకు నోటీసులు అనేవి అందజేయలేదు. సో ఇప్పుడు మాకు పింఛన్లు రద్దు చేస్తారా లేదా నోటీసులు అందజేస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది గనక చూసుకున్నట్లయితే ఇంతవరకు వికలాంగులు మెడికల్ పింఛన్లు పొందుతున్న వారికి నోటీసులు గనక అందకపోయినట్లయితే ఈ నెలలోనే నోటీసులు అనేవి అందజేసే అవకాశం ఉందనేది సమాచారం అండి. ఖచ్చితంగా వికలాంగుల మెడికల్ పింఛన్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం నోటీసులు అనేవి అందిస్తున్నట్లయితే సమాచారం అండి. కాబట్టి ఆ నోటీసులు అందే వరకు యథావిధిగా పింఛన్లని పంపించడం జరుగుతుందండి. ఆ నోటీసులు అందిన తర్వాత కూడా మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళిన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లని నిలుపుదల చేయరండి. ఒకవేళ ఆ కొత్త సదరం సర్టిఫికేట్లో మీరు పింఛన్కి అనర్హులు అని కనుక గుర్తించినట్లయితే మీకు అప్పుడు మాత్రమే పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. అప్పటి వరకు యథావిధిగా పింఛన్లు పంపించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో సో వారికి రీఅసెస్మెంట్ అయిపోయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు అనేవి పంపించడం జరుగుతుంది. సో ఓకేనా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగిందండి. ఎట్టి పరిస్థితుల్లో పింఛన్ అనేది నిలుపుదల చేయమని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో త్వరలోనే రీఅసెస్మెంట్కి నోటీస్ అనేది అందించడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో వచ్చిన సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.